టోల్గేట్లో పెద్ద స్కామ్ జరుగుతుంది. ఫాస్ట్యాగ్లో 2 సార్లు అమౌంట్ కట్ అవుతుండటంతో కార్లలో ప్రయాణం చేసే ప్రయాణికులు దీన్ని గమనించి స్థానిక చోళసముద్రం టోల్గేట్ దగ్గర ఈ విషయంపై ధ్వజమెత్తారు. ఇలా ఒక్కసారి కాదని చాలాసార్లు అమౌంట్ కట్ అవుతుందని, ప్రయాణంలో ఎవరు చూసుకోరని, ఇది ఒక పెద్ద దందాగా నడుస్తుందని, ఇలా ప్రతి టోల్గేట్లో జరిగితే ఎంత ఆదాయం వస్తుందో ఒకసారి గుర్తుంచుకోవాలని సత్యసాయి జిల్లా హిందూపురం ప్రాంతానికి చెందిన షానవాజ్ ఖాన్ తనకు జరిగిన అన్యాయాన్ని పూర్తి ఆధారాలతో చూపించి మరొకసారి ఇది జరిగితే తన కోర్టును ఆశ్రయిస్తానని, చాలాసార్లు ఇలా జరుగుతూనే ఉందని ఆయన టోల్గేట్ నిర్వహిస్తున్న వ్యక్తులకు ఘాటుగా హెచ్చరించారు. ఈ విషయం ప్రభుత్వం కూడా గమనించి వాహనదారులకు ఇబ్బంది లేకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. సత్యసాయి జిల్లా హిందూపురము చోళసముద్రం టోల్గేట్ ఇది. మేము మార్నింగ్ దేవనహల్లి ఎయిర్పోర్ట్కి పోయేకి ఇక్కడ నుంచి టోల్గేట్ దాటినాము. 12:04 ఒకసారి అమౌంట్ కట్ అయ్యింది. వెంటనే 12 నిమిషాల 6 నిమిషాలకి 12:06 ఇంకొకసారి అమౌంట్ కట్ అయ్యింది. ఇక్కడ చాలా పెద్ద స్కామ్ జరుగుతూ ఉంది. ప్రజలు ఇది గమనించి మెసేజ్లు ఎవరు చూసుకోరు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది, మెసేజ్లు చూసుకోరు. ఇది చాలా పెద్ద స్కామ్ జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చి సిబ్బందికి అడిగితే అన్న మాకైతే మెసేజ్ లేదన్నా, అమౌంట్ అయితే కట్ అయింది, మీరు టోల్ ఫ్రీకి ఫోన్ చేసుకోండి అంటున్నారు. టోల్ ఫ్రీ ఎవరు? మాలాంటి వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది టోల్ ఫ్రీ అని? ఎవరికైనా చేసుకోవాలా మేము? ఇది ప్రజలు గమనించి, ప్రభుత్వం కూడా గమనించి వీళ్ళపైన యాక్షన్ తీసుకుంటే చాలా మంచిది. వెహికల్స్ వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళకి అమౌంట్ కూడా కట్ అవుతా ఉంది. వాళ్ళు చూసుకుంటా ఉండలేదు. 2 సార్లు అమౌంట్ కట్. అంటే ఇది మీకు ఎప్పటి నుంచి జరుగుతుంది? ఇట్లా చాలా సార్లు జరిగింది. నేను అంత గమనించలేదు. ఈ రోజు బ్యాలెన్స్ చూసుకొని మరి నేను చూసుకున్నా 2 సార్లు 60 రూపీస్ కట్ అయినాయి. వెంటనే 5 నిమిషాలకే కట్ అవుతున్నాయి. ఇది చాలా పెద్ద స్కామ్ సార్. ఇది మీరు ప్రభుత్వం గుర్తించి ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. దీంతో పాటు వేరే టోల్ గేట్స్ లో కూడా ఇట్లా జరుగుతున్నాయా? బాగేపల్లి టోల్ గేట్ లో కూడా జరిగింది. మీతో పూర్తి ఆధారాలన్నీ ఉన్నాయా? అదే సార్, ఉన్నాయి. ఇది చోళసముద్రం సంబంధించింది. 2 సార్లు అమౌంట్ కట్ అయినాయి. ఇది బాగేపల్లికి సంబంధించింది. 2 సార్లు అమౌంట్ కట్ అయినాయి. ఇట్లా పోతే ఇది పెద్ద స్కామ్ మాదిరిగా చాలా పెద్ద స్కామ్ జరుగుతా ఉంది. దగ్గర ఉన్న వాళ్ళని వచ్చి అడుగుతా ఉన్నాము. అయినా మాకు రెస్పాన్స్ ఏమంటే టోల్ ఫ్రీ ఫోన్ చేయండి, అమౌంట్ అయితే కట్టినా మాకు సంబంధం లేదు అంటున్నారు వీళ్ళు. లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏమి? వాళ్ళ దారిలో పోయినాక వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేది. దీన్ని చూసి అయిపోయింటే మళ్ళీ వెనక్కి రాలేరు. ఇది ప్రభుత్వం గుర్తించి వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం. మీ పేరు? షాజహాన్ సార్, సత్యసాయి జిల్లా హిందూపురం.